వారు దీవించబడుదురు, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. అల్లెల పండుగగా అది యథార్థవంతులు ఎప్పుడు దీవించబడుతున్నట, సంపద ఉంటుందట, ఆశీర్వాదం ఉంటుందట. అల్లెల పండుగగా సంపద రావాలని కోరుకుంటా, డబ్బులు ఉండాలని కోరుకుంటా మంచిదే. కానీ డబ్బులు ఎక్కడ ఉండాలట? డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయట? యోబు నీతిమంతుడు. అల్లెల పండుగగా యోబు యథార్థవంతుడు, దేవునికి మహిమ కలుగునుగా. అల్లెల పండుగగా ఇక్కడ అదే అంటుండు, యథార్థవంతులను నేను దీవిస్తా, యథార్థవంతులను నేను సాయం చేస్తా, యథార్థవంతులకు నేను తోడుగా ఉంటా, కలిమి సంపదయు వారి ఇంట్లో ఉండును అని అంటుండు. ఇంకేమంటుండు? యథార్థవంతులకి ఏమని మాట్లాడుతున్నా కిందికి వెళ్ళిపోతే కింద ఉంది, వారి నీతి నిత్యము నిలుచును. చప్పడగొట్టు గట్టిగా హల్లెలూయా. ఎవరైతే యథార్థంగా నడతారో, నువ్వు చీకటి నుండి అనుకుంటా, ఆ చీకట్లో కూడా ఒక వ్యక్తి నీకు సాయం చేస్తాడు, వెలుగుగా ఉంటుంది. హల్లెలూయా ఎప్పటి గట్టిగా. అంటే యథార్థవంతులు గట్ట సాయం చేస్తున్నట్టు. నీకు ఎవ్వరు లేదనుకుంటావు, ఒక్కరు లేడు అనుకుంటావు, సాయం చేసేవారికి ఎవ్వరు లేదనుకుంటావు. కానీ యథార్థంగా నడుస్తున్నావా, ఉన్నది ఉన్నట్టు దేవునిలో చెప్పుకుంటున్నావా, అప్పుడు దేవుడు నువ్వే నాకు కావాలని చెప్పి, నువ్వు అంధకార లోయలో పడినా, చీకటిలో పడిపోయినా, ఎక్కడ పడిపోయినా నీ పక్షున వండుకుంటూ నేను చేయబట్టి నడిపించుకుంటాడు. హల్లెలూయా ఎప్పటి గట్టిగా. కాబట్టి యేసు ప్రభువు వారు చెప్తున్నారు అక్కడ మంచి మాట. ఏమంటారు అక్కడ? చక్కని మాట ఉంది. దేవుడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అంటున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. 5వ వచనంలో ఏమంటారు? ఇక 5వ వచనంలో 5వ వచనం, ఈ యథార్థవంతులట దయాళులై అప్పిచ్చుచుండురు. చప్పడగొట్టు గట్టిగా హల్లెలూయా. అప్పిచ్చుచుండురు, అప్పు తీసుకో. దయాళులట, ఈ యథార్థవంతులు దయగలవారంటారట, అప్పిస్తారట, సాయం చేస్తారట. అల్లేరప్పటి గడిగా మనకు అప్పు ఇవ్వాలని స్తోత్రం ఉండాలి, అప్పు తీసుకోవాలని ఎప్పుడు కోరుకోకూడదు క్రైస్తవుడు. ఆమె చెప్పండి గట్టిగా. అది బైబిల్ వాక్యానుసారం. కాబట్టి నేను సహాయం చేసేవాడిగా, సహాయం చేసేదానిగా, ఇతరులకు స్తోత్రం మేలు చేసేవాడిగా నేను ఉంటే నా జీవితంలో దేవుడు అభివృద్ధి చేస్తాడు, మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పరా.